Students, this is part 2 video of life process. Here in this video, we are going to discuss about what is nutrition and what are the different types of nutrition. So let us see what is nutrition. Obtaining as well as utilization of food is nothing but nutrition. అంటే ఫుడ్ని అప్టైన్ చేయడము అదేవిధంగా యూటిలైజ్ చేయడం కూడా న్యూట్రిషన్ కిందకే వస్తుంది. డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ అప్టైనింగ్ దేర్ ఫుడ్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. అంటే అవి ఫుడ్ని ఎలా అప్టైన్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి హోల్ లివింగ్ ఆర్గానిజమ్స్ని 2 typesగా కేటగిరైజ్ చేశారు. అవేంటంటే ఆటోట్రాఫ్స్ అండ్ హెటెరోట్రాఫ్స్. ఆటోట్రాఫ్స్ ఫాలోస్ ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ and heterotrophs follows heterotrophic nutrition. What is autotrophic nutrition? Auto means self, trophic ante kuda nutrition. So autotrophic ante self nutrition. They will make their own food. They will not depend on others for their food. For example, plants and blue green algae and even some cyanobacteria. Plants అనేవి photosynthesis ద్వారా వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ఈ ఫోటోసింథసిస్ కోసం అవి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ లాంటి సమ్ ఇనార్గానిక్ మెటీరియల్స్ని సరౌండింగ్ అట్మాస్ఫియర్ నుంచి తీసుకొని వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి అన్నమాట. కమ్ టు హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్. హెటెరో అంటే అదర్స్, ట్రాఫిక్ అంటే న్యూట్రిషన్. సో హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ కోసం అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవ్వడాన్నే హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటాం. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఈ హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ ఫాలో అవుతాయో వాటిని హెటెరోట్రాఫ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ వీ కెన్ సీ హియర్ అమీబా అండ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ని మళ్ళీ 3 typesగా డివైడ్ చేశారనమాట. ఎందుకు చేశారంటే యాక్చువల్గా ఈ హెటెరోట్రాఫ్స్ అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఫుడ్ అప్టైన్ చేస్తున్నాయి కదా. సో అవి వేరే ఆర్గానిజమ్స్ నుంచి ఫుడ్ని ఎలా తీసుకుంటున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ హెటెరోట్రాఫ్స్ని మళ్ళీ లేదా ఈ హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్ని మళ్ళీ 3 typesగా డివైడ్ చేశారు. ఏంటంటే ఫస్ట్ హోలోజాయిక్ న్యూట్రిషన్, సెకండ్ పారాజైటిక్ న్యూట్రిషన్, థర్డ్ సాప్రోట్రాఫిక్ న్యూట్రిషన్. సో లెట్ us see one by one. వాట్ ఈస్ హోలోజాయిక్ న్యూట్రిషన్? ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ అనేది సాలిడ్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ని అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్నే చూడండి, మనం ప్లాంట్ ఫుడ్ని తీసుకుంటాము, యానిమల్ ఫుడ్ని తీసుకుంటాం. ఆల్ దట్ ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గానిక్ మ్యాటర్. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ అబౌట్ హోలోజాయిక్ న్యూట్రిషన్. ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ వేటి మీద ఆధారపడి ఫుడ్ తీసుకుంటున్నాయి అనే దాన్ని బట్టి మళ్ళీ 3 typesగా డివైడ్ చేశారు. అవేంటంటే హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్. హెర్బివోర్స్ అంటే ఏంటి? కొన్ని ఆర్గానిజమ్స్ ప్లాంట్ ఫుడ్ని మాత్రమే తీసుకుంటాయి, వాటిని హెర్బివోర్స్ అంటాము. నెక్స్ట్ కార్నివోర్స్ అంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఓన్లీ యానిమల్ ఫుడ్ని తీసుకుంటాయి అన్నమాట, మీట్ని, ఫ్లెష్ని తీసుకుంటాయి కదా. సో వాటిని కార్నివోర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఆమ్నివోర్స్. ఆమ్నివోర్స్ అంటే కొన్ని ఆర్గానిజమ్స్ ప్లాంట్ ఫుడ్, యానిమల్ ఫుడ్ రెండింటిని తీసుకుంటాయి అన్నమాట, వాటిని ఆమ్నివోర్స్ అంటాం. హెర్బివోర్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? డియర్స్ చెప్పచ్చు. కార్నివోర్స్కి టైగర్ అండ్ లయన్ చెప్పచ్చు. ఆమ్నివోర్స్కి వీఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హోలోజాయిక్ న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసాం కదా. కమ్ టు పారాసైటిక్ న్యూట్రిషన్. Some organisms live either inside or outside of any other organisms and suck their food. This kind of organisms are called parasites and this kind of nutrition is called parasitic nutrition. అంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే వేరే లివింగ్ ఆర్గానిజమ్స్కి బయట కానీ లేకపోతే లోపల కానీ ఉంటూ వాటి న్యూట్రియంట్స్ని డైరెక్ట్గా ఇవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఈ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ పారాసైటిక్ న్యూట్రిషన్ అంటాము. ఇఫ్ ఎనీ ఆర్గానిజం lives outside of other organism, that is called external parasite. ఎక్స్టర్నల్ పారాసైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైసెస్ చూస్తే, లైసెస్ అనేది మన హెడ్ మీద ఉంటాయి, డైరెక్ట్గా మన తల మీద నుంచి బ్లడ్ని సక్ చేసుకుంటూ ఉంటాయి కదా. సో లైసెస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్స్టర్నల్ పారాసైట్స్. నెక్స్ట్ ఇఫ్ ఎనీ ఆర్గానిజమ్స్ లివ్స్ ఇన్సైడ్ ఆఫ్ అదర్ ఆర్గానిజం, దట్స్ కాల్డ్ ఇంటర్నల్ పారాసైట్. అంటే ఏదైనా ఒక ఆర్గానిజము మనకి బాడీ లోపల ఉంటూ మన న్యూట్రిషన్ కనుక తీసుకునింది అంటే దాని ఇంటర్నల్ పారాసైట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వార్మ్స్ ఉంటాయి, ప్లాటిహెల్మెంతిక్ పారాసైట్స్ ఉంటాయి.
పురుగుల్లాగా ఉంటాయి, మన స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటాయి, మన న్యూట్రిషన్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. వాటిని ఇంటర్నల్ పారాసైట్స్ అంటాం. సో ఈ పారాసైట్స్ ఏ ఆర్గానిజమ్స్ మీద అయితే ఉంటున్నాయో ఆ ఆర్గానిజంని హోస్ట్ అంటాం. ఇక్కడ హోస్ట్ అంటే ఏంటి? ద పారాసైట్ విచ్ లివ్స్ ఆన్ ద ఆర్గానిజం. దట్ ఆర్గానిజం ఈజ్ కాల్డ్ హోస్ట్ హియర్. నెక్స్ట్ కమ్ టు సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్. ఇది హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్లో లాస్ట్ టైప్ అన్నమాట. ద ఆర్గానిజమ్స్ విచ్ లివ్ ఆన్ డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్, that organisms are called saprotrophs, and this kind of nutrition is called saprotrophic nutrition. For example, fungi and bacteria. అంటే ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద ఉంటాయన్నమాట. అంటే ఏదైనా ప్లాంట్ బాడీ కానీ యానిమల్ బాడీ కానీ చనిపోయింది అంటే, లేదా ప్లాంట్ అండ్ యానిమల్ ఎక్స్క్రీటాస్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటి మీద ఈ ఫంగై అండ్ బ్యాక్టీరియా లాంటి ఆర్గానిజమ్స్ ఉంటూ వాటిని డీగ్రేడ్ చేస్తూ వాటి న్యూట్రియంట్స్ని అప్టైన్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇది రెండింటికి యూజే. వాటికి న్యూట్రియంట్స్ వస్తున్నాయి, న్యాచురల్గా సాయిల్ అనేది లేదా ఎర్త్ అనేది క్లీన్ అయిపోతుంది. కాబట్టి వీటిని స్కావెంజర్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ క్లీనింగ్ ఏజెంట్స్ ఆఫ్ ద ఎర్త్ అని అంటాం అన్నమాట. వీటిని ఈ సాప్రోట్రాఫ్స్ని. This is about what is nutrition and what are different types of nutrition. Here you can see the flowchart of nutrition.